రైట్. ఓకే. ఇప్పుడు ఈ విషయాన్ని ముందు పెట్టుకుని జయరాజ్ అనేటువంటి పాస్టరు ఇప్పుడు వారు చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాలి. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి, పెద్దలు మౌల్వీల దగ్గరికి వెళ్ళి, పాస్టర్స్ ఒక 5-10-15 మంది పాస్టర్స్ వెళ్ళి ఆ ముస్లిమ్స్ను అడుగుతున్నారు ఏమంటే ఇటువంటి హిందూ సంస్థలు, హిందువులంతా కూడా మన మీద దాడులు చేస్తున్నారు, మనకు రక్షణ లేదు, మేము ఇద్దరం కలిసి వాళ్ళను ఏం చేయాలో అది చేయాలి, మీరు మాకు సహకరిస్తారా అని చెప్పేసి ఓపెన్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి పద్ధతేనా ఇది? మరి ఈ పద్ధతి పరిస్థితి ఇది కరెక్టేనా మీరు అన్నది? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక విషయం కూడా, ఇవాళ చనిపోయినటువంటి విషయం అదంతా వేరు. వాళ్ళను ఉరిదీయాలి, ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళను, హిందూ వాళ్ళను ఉరిదీసి వాళ్ళను పెట్టాలి, చేసింది వాళ్ళే అని చెప్పేసి ఎంతోమంది మీ పాస్టర్స్ నిలబడి ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా. ఇంకొకటి ఇదే జాన్ పాల్, అతని పేరుంది కేఏ పాల్ ఏమన్నా అంటే 20 కోట్ల మంది మేము ఏది క్రైస్తవులము బయటకు వచ్చాము, ఇక చూసుకోండి మా పరిస్థితి అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కరెక్టేనా మరి? ఇవన్నీ ఒప్పుకోవచ్చా యాక్చువల్గా? అంటే ఇది ప్రొవోకింగ్ కాదా ఇది? సార్ ఇప్పుడు విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మనం చేస్తున్నామో అనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ మనం చేయాల్సిందండి, విశ్లేషకులుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే, నాకు కొంచెం సమయం ఇస్తే ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటానండి దయచేసి. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్తున్న విషయం ఏంటంటే, కొన్ని విషయాలు గమనించండి. ముందుగా ఎంతమంది అయితే క్రైస్తవులందరూ కూడా, స్త్రీలు, పురుషులు, యువకులు అందరూ కూడా దాదాపు 1,00,000కు పైగా వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చారు ఆ రోజు, అంతిమయాత్ర రోజు. నేను కూడా ఉన్నాను. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. దేనికి? శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా అంత బహిరంగంగా అంత ఎక్కువ మంది వచ్చినా కానీ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. అది మెయింటైన్ చేయాలి, మొదటి విషయం. రెండో విషయం నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైతే ఇష్యూ అవ్వగానే వీళ్ళు చేస్తుంటారని పేర్లు చెప్పేశారో చాలా పెద్ద తప్పు చేస్తారు. ఎందుకంటే మాట అనేస్తాం, మాట సమాజంలోకి వెళ్ళిన తర్వాత పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ముందు చెప్పొచ్చు మాకు అనుమానం వీళ్ళ మీద ఉందని, కానీ బహిరంగ మీడియా ముందు మాట్లాడడం తప్పు చేశారు. రెండో విషయం, ఈ విషయంలో ఇంకో విషయం నేను చెప్తున్నాను, ఎవరి పేర్లైతే ఇక్కడ ప్రస్తావించబడ్డాయో వారికి నేను చెప్తున్నాను, దయచేసి సార్, దయచేసి మీరు విషయాన్ని వదిలేయండి. ఎందుకంటే మా పేర్లు చెప్పారు కాబట్టి మేము కూడా మా బలాన్ని చూపిస్తాము అని మీరు విద్వేషంగా మాట్లాడడం తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే, మేము దీనికోసం కష్టపడుతున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు థ్రెట్ ఉంది, మాకు సెక్యూరిటీ కావాలి, థ్రెట్ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్ చేసుకునే స్థాయికి మనం అవకాశం కల్పిస్తున్నాం. ప్రజలందరూ గమనించాలి ఇక్కడ. ఇంకో మూడో విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తుంది, దయచేసి సార్ మీ దగ్గర ఫోన్ ట్రేస్ అయిపోయింది, ఫోన్ మీ దగ్గర ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయి, రాష్ట్రం కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ మీ పవర్ మీ దగ్గర ఉంది, కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా దీన్ని తేల్చండి, ఆలస్యం చేయకండి. ఎంత ఆలస్యం అయితే అంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విషయం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, దయచేసి సార్, ప్రభుత్వం అంటే తండ్రి లాంటి వారు, ప్రజలందరూ ఎన్నుకున్నారు, మా రక్షణ మీ చేతుల్లో పెట్టాం, దయచేసి మీరు ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి తప్ప ఒక వర్గానికి, ఒక మతానికి వచ్చే విధంగా ఈ సంభాషణ ఏవైతే ప్రసంగాలు చేస్తున్నారో దయచేసి చేయడం మానేయండి. ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి. ఈ ఎమోషనల్ని, భావోద్రేకాల రాజకీయాలు చేయబాకండి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసేయండి. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేశాము, మళ్ళీ డివైడ్ చేసే ప్రయత్నం దయచేసి చేయబాకండి సార్. ఎందుకంటే ప్రజల్ని కలిపేవాడు భరతమాత ముద్దు బిడ్డ అయితే, ప్రజల్ని వెడగొట్టి లాభాన్ని పొందాలనుకున్నవాడు మాత్రం బ్రిటిష్ మత అక్రమ సంతానం నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, షఫీ గారు సార్ ఒక విషయం సార్, ఇక్కడ తల్లిదండ్రులందరూ ఎంతమంది వాళ్ళ మీద చేయడం తప్పు, అది కూడా తప్పే. నేను చెప్పేది ఒక విషయం షఫీ గారు, లాస్ట్ నేను విషయం చెప్పేస్తాను. ఇవాళ దేశకే తుకడే హోంగే ఇన్షియల్లా అఫ్జల్ గురు హర్ ఘర్ మే పైదా హోగా ఇన్షియల్లా అవి మీరు ఖండిస్తారా లేదా? 100% ఖండిస్తున్నానండి. మరి చెప్పాలంటే ఒక విషయం ప్లీజ్, లక్ష్మణానంద సరస్వతి స్వామి వారిని అత్యంత దారుణంగా ఏది కంధమాల్ జిల్లాలో అతన్ని ఏది ఎక్కడికక్కడికి ముక్కలు నరికినప్పుడు ఏం చేసిర్రు వీళ్ళంతా, తర్వాత కాళీ మహారాజును చంపినప్పుడు ఏం చేసిర్రు వీళ్ళంతా, తర్వాత కన్నయ్య కుమార్ను రాజస్థాన్ చెప్పినప్పుడు కన్నయ్య, వీళ్ళందరూ ఏం చేశారు? ఇవాళ కనిపిస్తుందా వీళ్ళకంతా న్యాయం? ఈ రోజు మనం ఎక్కడ పోయింది ధర్మం? ఎక్కడ పోయింది న్యాయం? ఎక్కడ పోయింది చంపడాల్సిన విషయం ఏంటంటే, చూడండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుల మీద అటాక్ జరిగింది, నేను వెళ్ళాను, వ్యక్తిగతంగా వెళ్ళి పలకరించాను. హిందువుల మీద అటాక్ అయితే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారన్నారు, చీఫ్ మినిస్టర్స్ కాల్ చేసి మాట్లాడారు. నేనేమంటానంటే, ఒక వ్యక్తి మీద అటాక్ అయినప్పుడు అది మతాన్ని చూడ